నీ చెల్లె లిక్కర్ స్కామ్ చెల్లె జైలుకి పోయి చెప్పు. ఒక ఆడపిల్ల భర్త తాగొచ్చి ఇంట్లో వెళ్ళి చేస్తే ఇంట్లో మన ఎందుకు తాగుస్తున్నారని ఒక ఆడపిల్ల ఆవేదన పడుతుంది, బాధపడుతుంది. కానీ ఏకంగా నీ చెల్లెపోయి టీఆర్ జైలు పెడితే నువ్వు నీ బాబాయ్ ఎవరి కాళ్ళు పట్టుకురో ఎవరి సంకలు ఆకిరో ఎంతో బేలు వచ్చింది, బయటపడుతుంది. కానీ ఇవాళ మీ చెల్లె నీకు పంచాయపడ్డది. తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ అంటే మీ సొంతం అనుకున్నారు మీరు. నీ సొంతం లేదు, ఏం లేదు. నీ సాపసింపు తిరిగిపోయింది, అన్నీ అయిపోయినాయి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితులు కూడా మీరు అనుకుంటారు, కేటీఆర్ నువ్వు అనుకుంటున్నావు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నా మాట తిరిగితే నేను నన్ను గుర్తింపు చేస్తాను అనుకుంటారు. కానీ నీకు అంత సీన్ లేదు. అది అయిపోయింది నీ కథ. నువ్వు తీసుకున్న మంత్రి పోర్ట్ఫోలియో ఏంటిది? మున్సిపల్ శాఖను తీసుకున్నావు. మున్సిపల్ శాఖకు మురికి పట్టించినావు. మున్సిపల్ శాఖను మురికి పట్టించినావు. ఆ మురికిలో మురిగింది నువ్వు, పందుల కడిగినగా మురిగింది నువ్వు, పబ్బులలో మురిగింది నువ్వు, పామాలలో మురిగింది నువ్వు, అన్నింటిలో మురిగింది నువ్వు. ఆగం చేసిన మురుకు ఆగమైంది కూడా మీరే. అందుకోసం మీరు తెలంగాణ ప్రజలకు ఏం చేసింది చెప్పండి? మీరు కట్టించిన ఇల్లు కుప్పకూలిపోయినాయి. మీరు కట్టించిన డబల్ బెడ్రూమ్లు కుప్పకూలిపోయిన నియోజకవర్గాన్ని రాని చూపెడతాను.